వార్తలు ఎలాగైనా మన ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు అనేది ఈరోజు ఒక వార్త చదివాక నాకు అనిపించింది. ఆ వార్త ఏంటనేది మీకు కూడా చదివి వినిపిస్తాను, వినండి. పడవల రాక కుట్రేనా? నదిలో డ్రెడ్జింగ్ చేసి ఇసుకను అనధికారంగా తరలించేందుకు వాడే 5 పడవలు కొట్టుకు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారీ పడవలు బ్యారేజీ గేట్లను బలంగా తాకడం వెనుక కుట్ర దాగి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆ పడవలు ఎవరివనే వాటిపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. వాటి రంగులను బట్టి ఒక పార్టీ సానుభూతి పరులవై కావచ్చని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. నాకు తెలిసి ఈ వార్త గురించి మీకు ఈ పార్టీకి అర్థమై ఉంటుంది. అంటే ఒక పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు అంట. అంటే ఆ పడవలకున్న రంగులను బట్టి. అంటే ఇప్పుడు సపోజ్ నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం ఉంది అనుకుందాం. నా బండికి నేను ఆ పార్టీది ఏదో ఒక స్టిక్కర్ పెట్టుకున్నాను అనుకుందాం. ప్రస్తుతానికైతే వేరే ప్రభుత్వం నడుస్తుంది. అంటే నేను ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన స్టిక్కర్ ఏది నా బండి మీద లేదు కాబట్టి ఇంకా నా బండి మీద నేను ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం ఇంకా రోడ్ల మీద తిరగటానికి లేదు అన్న పందాగా ఉంది నేను ఇప్పుడు చదివిన వార్త. ఇప్పుడు అది పూర్తిగా నా ఇష్టం. నేను నాకు ఇష్టమైన పార్టీకి సంబంధించిన స్టిక్కర్ వేసుకొని నేను కొనుక్కున్న బండి మీద వేసుకొని తిరగడం అనేది అది పూర్తిగా నా ఇష్టం. దానికి ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధం లేదు కదా. ఇప్పుడు అలా ఆ పడవల మీద వాళ్ళకి ఇష్టమైన పార్టీకి సంబంధించిన రంగులు ఉండుండొచ్చేమో. దానికి దీనికి లింక్ పెట్టడం అనేది నాకు తెలిసినంత వరకు కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఈ వార్త రాసిన మహానుభావుడు ఏ విధంగానైనా వార్తను రాయగలడు అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను నేను. అదేంటంటే ఇప్పుడు వరదలు వచ్చినాయి కదా. ఆ వరదల్లో పొరపాటున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కండువా ఏదన్నా వరదలో కొట్టుకుంటూ వచ్చింది అనుకుందాం. ఆ కండువా మనోడి కంటపడింది అనుకోండి. ఈ వార్త రాసినోడి కంటపడితే దాన్ని ఏ విధంగా ఒక వార్తలాగా సృష్టిస్తాడంటే, ఇదిగోండి చూడండి, ఆ వరదల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కొట్టుకొని పోతుంది అంటే కృష్ణా నది కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఇస్తున్నట్టుంది. ఆయన చెప్పినట్టున్నాడు ఈ కృష్ణా నదికి. అందుకే వరదలు వచ్చేసి బెజవాడ మొత్తాన్ని ముంచేసింది కృష్ణమ్మ. ఈమె కూడా జగన్మోహన్ రెడ్డికే సపోర్ట్ అనుకుంటా అని చెప్పి ఒక్క కండువాతో, ఇది వరదలో పొరపాటున కొట్టుకొచ్చిన కండువాతో మనోడు ఇంత వార్తను సృష్టించగలడు నాకు తెలిసినంత వరకు. పడవలకున్న రంగులను బట్టి ఇది వాస్తవంగా కరెక్ట్ కాదు. అయినా ఇలాంటివన్నీ మాట్లాడుకునే సందర్భం కాదులేండి. ఇప్పుడు ఏంటంటే జరిగిన నష్టం గురించి, అక్కడ బాధపడుతున్న బాధితులను పరామర్శించాల్సిన సమయం. పార్టీల గురించి నీదా పార్టీ నాది పార్టీ అని మాట్లాడుకునే సమయం కాదు ఇది. అందరూ కలిసికట్టుగా మానవతా దృక్పథంతో కలిసి పనిచేసి జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాలి.